హాయ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. తెలుగువారికి ఆదర్శ దంపతులు అంటే సీతారామచంద్రులు గుర్తుకొస్తారు. ఆ సీతారామచంద్రుల కథ నేపథ్యాన్ని తీసుకుని ఈనాటి ప్రేక్షకులకు తగ్గట్టుగా స్టోరీ రాసి అలనాటి రామచంద్రుడు అనే అందమైన టైటిల్ పెట్టి మన ముందుకు ఆగస్టు 2న వస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆ సినిమా విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే. మోక్ష కదండి. ఈ సినిమాలోకి మీరు ఎలా వచ్చారు? ఆ టైంలో ఐ వాజ్ షూటింగ్ ఫర్ లక్కీ లక్ష్మణ్, నా ఫస్ట్ తెలుగు మూవీ. ఆ టైంలో ఆకాష్ గారు మా డైరెక్టర్ ఒకటి రీల్, హీ సా వన్ రీల్ ఆఫ్ మైన్, మసక్కలి. దెన్ హీ కాంటాక్టెడ్ మై మేనేజర్. ఫస్ట్ డిజిటల్ ఆడిషన్, తర్వాత ఐ కేమ్ టు ద ప్రొడక్షన్ హౌస్. ప్రాపర్ లుక్ సెట్ అండ్ ప్రాపర్ ఆడిషన్ విత్ ప్రాపర్ డైలాగ్స్. దాని తర్వాత he took time, then he decided, yeah, we can travel, and that's how I am here. కృష్ణవంశీ గారు పాపులర్ డైరెక్టర్ పేరు పెట్టుకున్నారు. అట్లా కుదిరింది, అట్లా కలిసిపోయింది. అంటే సినిమాల్లో మీ స్క్రీన్ నేమా లేక మీ ఒరిజినల్ నేమే? ఒరిజినల్ నేమ్, స్క్రీన్ నేమ్ రెండు ఒకటే. ఓకే. కృష్ణవంశీ గారు ఒక మహేష్ బాబుతో ఒక సినిమా చేశారు. అందులో ఒక సాంగ్లో అలనాటి రామచంద్రుడు అని ఉంటుంది. అది చాలా ఫేమస్ సాంగ్. మీ సినిమాకి ఆ టైటిల్ పెట్టడానికి ఏంటి రీజన్? నా డైరెక్టర్ గారు సినిమా టైటిల్ గురించి ఆలోచించేటప్పుడు మా డైరెక్టర్ గారు బేసిక్లీ రాముడు అనే క్యారెక్టర్, రాముడు అంటే చాలా ఆనెస్ట్గా ఉంటాడు, చాలా నిజాయితీగా ఉంటాడు ఆయన. రాముడు లాంటి వ్యక్తి ఒక అబద్ధం చెప్తే ప్రేమ కోసం అది ఎంతవరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది కథ. సో ఆయన ఈ ప్లాట్ కొంచెం ఈ సోల్ని తీసుకొని ఇంకా పేరు అలా పెట్టడం జరిగిందండి. అక్కడి నుంచే వచ్చి రాముడు అబద్ధం చెప్పడు కదా? చెప్పడు. ఒకవేళ చెప్పితే ప్రేమ కోసం, అది కూడా ఓకే, ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కథ. అంటే రాముడు అబద్ధం చెప్తే సీతకి కష్టాలు రావా, వస్తాయి? అబద్ధం చెప్తే ఎవరికైనా కష్టాలు వస్తాయి కదండి కదా. ఓకే, అప్పటికప్పుడు అయితే మేనేజ్ అయిపోద్ది, బట్ తర్వాత అసలు మేనేజ్ చేయలేక చచ్చిపోతాం. మీరు చెప్పే అబద్ధం వల్ల హీరోయిన్కి కష్టాలు వస్తాయా? కష్టాల నుంచి తప్పించుకుంటారు? అది మీరు సినిమా చూసిన తర్వాత మీకే తెలుసు. సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకే, ఈ సినిమా స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు? సో నాకు ఆకాష్ గారు, నేను హైదరాబాద్లో వర్కౌట్స్ ట్రయల్స్ అవి చేసేటప్పుడు ఆకాష్ గారు నాకు వేరే మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారండి. సో అప్పటికి ఆయన సార్ డెవలప్ చేస్తూ ఉన్నారు ఈ కథ. ప్రొడ్యూసర్ గారితో అందరూ డిస్కషన్, వాళ్ళు ఫ్రెష్ ఫేసెస్, కొత్త వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు. అప్పుడు నాకు ఆయన పరిచయం అయ్యారు. బట్ పరిచయమైన వెంటనే దూకలేదు. ఆయన ట్రావెల్ అవుదామని దాదాపు మాది 6 months మా ట్రావెల్, ఫ్రెండ్షిప్ ట్రావెల్. ఆ ప్రాసెస్లో ఈ కథ కోసం నేను సెట్ అవుతున్నా లేదా అని ఆయన ఎలా ఆడిషన్ చేసి ట్రయల్ చేసి, దాని తర్వాత సిద్ధు అనే పాత్రకి నేను సెట్ అవుతున్నా లేదా అని ఆయన నిర్ణయించుకున్నారు. సెట్ అవుతాను అనుకున్నారు, అనుకొని నాకు ఈ అవకాశం ఇచ్చింది. సో ఓకే, ఇందులో మీ పాత్ర పేరు సిద్ధునా? అవునండి, సిద్ధు. ఓకే, మరి అలనాటి రామచంద్రుడు అని పెట్టారు, అది టైటిల్ జస్టిఫికేషన్ ఎలా చేస్తారు, ఏంటి? సిద్ధార్థ్ అనే వ్యక్తి రాముడు లాగా చాలా ఆనెస్ట్గా ఉంటాడు, చాలా నిజాయితీగా ఉంటాడు, చాలా హంబుల్గా ఉంటాడు మనిషి. సో రాముడిలో ఉండే క్యారెక్టరిస్టిక్స్ సిద్ధులో చాలా ఎక్కువ ఉంటాయి, కనబడతాయి సినిమాలో. సో నాకు తెలిసి అందుకే అట్లా సెట్ అయింది. ఓకే, మరి మోక్ష గారిలో సీతలో ఉన్న క్వాలిటీస్ ఉంటాయా ఏంటి? సీత గారు యాక్చువల్లీ మోక్ష తన క్యారెక్టర్ పేరు ధరణి. యా, భూమి. సో సిద్ధార్థ్కి సముద్రంతో పోల్చారు డైరెక్టర్ గారు, అలాగే ధరణి పేరు ధరణి, భూమి, సో భూమితో పోల్చారు. ఓకే, సో అట్లా. ఓకే, అంటే భూమి సముద్రం రెండు పక్కపక్కనే ఉంటాయి కదా? అవును. ఆకాశం అయితే ఎక్కడో ఉంటుందని అనుకోవచ్చు, రెండు పక్కపక్కనే ఉంటాయి కదా? అవును. అదే, ఎలా ఉంటుంది ఈమె క్యారెక్టర్? ధరణి క్యారెక్టర్ ఇప్పుడు మీరు మోక్ష నిజ జీవితం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ధరణి. ఫుల్ హైపర్ ఎనర్జెటిక్, ఫన్, అసలు చాలా జోవియల్గా ఉంటుంది మనిషి. సో ధరణి పాత్ర కూడా అట్లే ఉంటుంది. ఇది తెలుగులో మీకు ఫస్ట్ సినిమా కదా? సెకండ్. ఓకే, సెకండ్ సినిమా. కానీ సెకండ్ సినిమాకి మీ రియల్ క్యారెక్టర్కి దగ్గరగా ఉండే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీరు కనెక్ట్ అయ్యారా మీ క్యారెక్టర్తో? డెఫినెట్లీ. ఫస్ట్ synopsis reading tarvata I was like, oh my god, I was waiting, I wanted to see myself on bigger screen. So idi my best option so that I can come up as Moksha on screen, this pair Dharani. So after I
each and every scene, each and every characteristics is equal. Both rendu manushalu same characteristics, thinking kura same. ఓకే. నాట్ ఓన్లీ క్యారెక్టరిస్టిక్స్ అవుట్వర్డ్, ఇన్వర్డ్ కూడా థింకింగ్ కూడా సేమ్. చాలా ఇమోషనల్ యాక్చువల్లీ ఫర్ ఈ మూవీలో ఉంది. ఫర్ హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ ఇమోషనల్ కనెక్షన్ కూడా బాగాలేదు మనిషికి. దట్ ఈస్ ట్రూ వెరీ మచ్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్, ఆల్సో ద వీక్నెస్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఎంపథీ 100% కావాలి మాకు. బట్ టూ మచ్ ఆఫ్ ఎంపథీ, టూ మచ్ ఆఫ్ ఇమోషనల్ డిపెండెన్సీ కూడా బాగాలేదు. ఐ థింక్ ఫర్ ఎవ్రీ వన్. ఇందులో మీ ఫాదర్గా బ్రహ్మాజీ గారు చేశారు కదా, ఆయనతో వర్క్ చేయడం ఎలా ఉంది? What a person. First of all, was a wonderful person. That's why he can manifest very, very characters as an artist. So I learned so many things. The patience. Even in mountains low, we don't, when we shoot in the mountains, there are a lot of harsh conditions. And for the senior actors, we know whichever call time we have to be on time. Not only senior actors, but yeah, mainly for the senior actors. And our director and the directorial team very particular about it. You know, even with budding actors as well. So I saw him to wait in that harsh condition kuda, how he adjusted. He could have said also, no, this, all of us were like, but Brahmaji garu, we learned so much. No, we'll go with the take. Even in that harsh hilltop, 16,000 feet, director said, it's good. No, I'll go with the next one. Let's go. So this, I saw that in him. And he had seen with my the Chinna Dharani. He was also, both of them were complimenting like, wow, so real, so simplistic, so realistic, beautiful. ఓకే. ఫాదర్ డాటర్ ఎమోషన్ చాలా బాగుంటుంది అని తెలుస్తుంది టీజర్ చూస్తే. మీ ఫాదర్ డాటర్ ఆ ఎమోషన్కి సంబంధించి మీరు ఎలా ఫీల్ అయ్యారు? That's what that made me. I think we all girls are little very much father daughter. Mother kuda, but mother is, I think with girls they are more strict, but father is like, it's very much pampering. So yeah, first thing in this movie, life partner, my I think Muhurtamlo, and the first Muhurtam shot, I was there. So my dialogue was, Devda, ma nana lanti abbayi ni please. So idi actual life kuda, idi my philosophy. That, yeah, the second, so that was the connecting point in this entire movie. So my father is my role model. I know how he is, that honest, that efficient. First of all, very important, he's honest. And what he has taught me, even my mother also, the principles. So అందులో ఉంది మూవీలో. సో that I got connected. మీరు కూడా బయట డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఏనా? ఓకే. కృష్ణవంశీ గారు, మీరు చూడడానికి బెల్లంకొండ గణేష్ గారి లాగా ఉంటారని ఎవరైనా చెప్పారా? చెప్పానండి. ఎలా అనిపిస్తుంది ఆ కాంప్లిమెంట్? పూర్తిగా కొత్తవాడిని కాదు అని కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. 10 మంది చూసినప్పుడు ఎక్కడో చూసానే అనే ఫీలింగ్ వస్తుందంటే అది ఐ ఫీల్ లక్కీ, హ్యాపీ. అప్పుడు ఈజీ కనెక్ట్ అవుతారు కదా జనాలు. సో హ్యాపీ. ఓకే. సినిమాల్లోకి రాకముందు మీరు ఏం చేసారు? సాఫ్ట్వేరా ఏంటి, ఏం చేసేవారు? నాది యాక్చువల్లీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, మెకానికల్ ఇంజనీరింగ్. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండగా ఇవన్నీ. సో ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత. సో ఆ జాబ్ చేస్తుండగా నేను ట్రైనింగ్ తీసుకున్నాను వైజాగ్లో సత్యనారాయణ సార్ దగ్గర. ఇక్కడ హైదరాబాద్లో మన వినయ్ వర్మ సార్ దగ్గర. అవును, ఆయన అందరూ స్టార్ మేకర్ అంటారు కదా, అందుకే సత్యనారాయణ సార్ స్టార్ అవుతారు. సో ఆయన దగ్గర. సో హైదరాబాద్లో అదే ఈ ట్రావెల్లో జాబ్ చేస్తున్నాను, ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాను, మళ్ళీ ఆడిషన్స్, ట్రయల్స్, నెట్వర్కింగ్ అన్నీ చేస్తూ ఉన్నాను. అవన్నీ చేస్తుండగా ఆ జర్నీలో ఆకాష్ గారు అట్లా పరిచయం అయ్యారు నాకు. సో ఇంకా రెస్ట్ ఇస్ ఇదో, ఇంకా ఇప్పుడు దగ్గరలో సినిమా రిలీజ్ కూడా ఉంది. సో కష్టానికి సినిమాలోకి రావాలంటే మీ అంబిషనా, మీ పేరెంట్స్ అంబిషనా ఏంటి? నాదే అండి. చిన్నప్పటి నుంచి తెలుగు వాళ్ళం కదా, తెలుగు వాళ్ళం అంటే ఏంది, సినిమా పిచ్చి. సో మన రక్తంలో ఉంటుంది అసలు. సినిమా అంటేనే మనకి ఏదో తెలియని ఒక ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. సో అందరిలోనే నాకు తెలిసి ప్రతి ఒక్క తెలుగు అబ్బాయి తెలుగు అమ్మాయి అయినా నేను హీరో అయితే బాగుంటుందని ఖచ్చితంగా ఫీల్ అయ్యారు. నేను సినిమాలు తీస్తే బాగుండేది, నేను మ్యూజిక్ కొడితే బాగుంటుంది అని చాలామంది ఫీల్ అవుతారు కదా. సో అందులో నేను కూడా ఒకరిని.
హీరో కావాలనే వచ్చారు. హీరో మంచి యాక్టర్. ఇంకా హీరో అనేది ప్రేక్షకులు చూసిన తర్వాత వాళ్ళు చూసి చెప్తారు. బట్ ప్రస్తుతానికి అయితే అలనాటి రామచంద్రుడు సినిమా కథే మాకు హీరో. సో హీరో హీరోయిన్ ఎవ్రీథింగ్ డైరెక్టర్. సో డైరెక్టర్ గారే మాకు అంతా. హీరోయిన్ క్యారెక్టర్ అయితే తెలిసిపోయింది. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సిద్ధు క్యారెక్టర్ అంటే సిద్ధు అనే వ్యక్తి యాంబివర్ట్ అండి. బట్ హీఈస్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఇంట్రోవర్ట్నెస్. అంటే 10 మంది ఉన్నప్పుడు అసలు కలవలేడు, వాళ్ళతో మాట్లాడలేడు, కళ్ళలో కళ్ళు పెట్టి కూడా అసలు ఒక తెలియని టెన్షన్ వచ్చేస్తుంది వాడికి. సో కానీ బాగా దగ్గరైన వ్యక్తులతో, ఫ్రెండ్స్తో, వాళ్ళతో కూర్చొని చాలా ఫ్రీగా సరదాగా ఉంటారు రెగ్యులర్గా ఉన్నట్టే. సో చాలా మంచి షేడ్స్ ఉన్నాయండి పాత్రలో. ఇంకోటి ఏంటంటే హీఈస్ డై హార్డ్ అంటే ప్యూర్ లవర్ ఆఫ్ ధరణి. ఓకే. సో మనందరి జీవితాల్లో ఉంటుంది అది. ఏదో అట్లీస్ట్ ప్రతి ఒక్కరికి వన్ సైడ్ లవ్ అనేది ఖచ్చితంగా ఏదో చిన్నప్పుడు అయినా, కాలేజ్లో అయినా, పెద్ద అయిన తర్వాత జాబ్లో అయినా, లేకపోతే ముస్లింలో అయిన తర్వాత కూడా చెప్పలేము. సో అలాంటి కామన్ మ్యాన్ కూడా సిద్ధు. ఇందులో టీజర్లో ఒకటి డైలాగ్ ఉంటుంది, చందమామ కోసం పావురం ఎలా అయితే ఉంటుందో అని. కానీ చందమామగా పావురంకి అసలు సంబంధం ఉండదు కదా. అది యాక్చువల్లీ ఆ కథ అనేది ధరణి సినిమాలో ధరణి వాళ్ళ ఫాదర్ చెప్తుంది. సో అది ఆయన చెప్పిన కథ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా మిగతా పాత్రలన్నీ ఆ కథలా ఎలా చూపిస్తారు అనేది చూస్తే అర్థమవుతుంది మీకు. అంటే ఆ డైలాగ్ వరకు చూసుకుంటే మామూలుగా పావురాలు నైట్ పూట బయటకు రావు, చందమామ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. అంటే అది డైలాగ్ చెప్పినప్పుడు మీరు ఓకే అన్నారా? మీకేమైనా డౌట్ వచ్చిందా? అంటే చిన్నపిల్లలకి మనము చాలా కథలు చెప్తాం, చందమామ కథలు చెప్తాం, చందమామ కథలు చెప్తాం కదా. సో ఒక తండ్రి పాపకి ఆనందం ఇవ్వడానికో లేకపోతే ఏమైనా నేర్పించడానికో యూనో పావురము ఎగిరి కష్టపడిపోయి ఆయన చెప్పేది కూడా బ్రహ్మాజీ గారి క్యారెక్టర్. ఓకే. ఆ పావురము చందమామ రీచ్ అవ్వడానికి చాలా కష్టపడుతుంది. సో అవన్నీ చిన్న చిన్న లెసన్స్ నేర్పించడానికి కూడా తల్లిదండ్రులు చాలా చెప్తారు కదా పిల్లలకి. సో అందులో ఇది ఒక కథ, కానీ చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉన్న కథ ఆయన చెప్పేది. ఓకే. మీ డైరెక్టర్ గారు మిమ్మల్ని అప్రోచ్ ఈ స్టోరీ చెప్పినప్పుడు అంటే హీరోయిన్గా తెలుగు అమ్మాయిని తీసుకుందాం అట్లా మీరేమైనా సజెస్ట్ చేశారా, లేక ఆయనకే హీరోయిన్ని సెలెక్ట్ చేసే అవకాశం ఇచ్చారా? అయ్యో నాదేముంది, డైరెక్టర్ గారు మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళు మాకు అవకాశం ఇస్తుంది అంతే. అవకాశం తీసుకోవడము, దానికి ఎంతవరకు న్యాయం చేసిన అనేది మేము చూసుకుంటాం తప్ప మిగతా అన్ని డైరెక్టర్ గారే, ప్రొడ్యూసర్ గారే. మోక్ష గారిని మీరు ఎప్పుడు ఫస్ట్ కలిసారు, ఎలా కలిసారు, ఏంటి మీ ఇద్దరి మధ్య అప్పుడు ఉన్న కాన్వర్జేషన్ ఏం జరిగింది? మాకా సినిమా ఫస్ట్ స్కెడ్యూల్ మనాలిలో ఒకసారి మధ్యలో హైదరాబాద్లో కలిసాము. అంటే డిస్కషన్స్ జరిగేటప్పుడు కలిసాము బ్రీఫ్గా. అప్పుడు కూడా ఏం పెద్ద మాట్లాడలేదు, ఎందుకంటే అప్పటికి ఇంకా అన్నీ సెట్ అవ్వలేదు. కానీ మనాలిలో కలిసాము. అప్పుడు వెరీ ప్రొఫెషనల్, వెరీ ఫ్రెండ్లీ, చాలా హంబుల్ పర్సన్ ఆల్సో. అంటే నేచర్ అంటే ధరణి క్యారెక్టర్ అంటే మోక్షానికి గుర్తొస్తుంది. షీ సో కనెక్టెడ్ టు నేచర్, యానిమల్ లవర్, నేచర్ లవర్. సో అలా న్యాచురల్గా జరిగిపోయింది. అంటే ఫ్రెండ్షిప్ అలా. సినిమాలో కూడా యానిమల్ లవర్, నేచర్ లవర్గానే ఉంటుంది. ఉంది ఫస్ట్ సీన్ కూడా యానిమల్స్ మీన్స్ ఈవెన్ ద టైనెస్ట్ పార్టికల్ కూడా యానిమల్ కదా, అండ్ టు మస్కిటో టు. సో ఉంది ఫస్ట్ సీన్. ఈ సినిమాలో మీరు గ్లామర్గా కనిపిస్తారా, ట్రెడిషనల్గా కనిపిస్తారా, ఏంటి అంటే సోల్జర్గా కూడా ఇక్కడ డ్రెస్ కనిపిస్తున్నారు? యాక్చువల్లీ బ్రహ్మాజీ గారు క్యారెక్టర్ నానా సాంగ్ కూడా హీఈస్ ద ఆర్మీ ఆఫీసర్. సో షీ వేర్స్ హర్ ఫాదర్స్ మెమరీ లాగా. సాంగ్స్ విషయానికి వస్తే ఇందులో 6 సాంగ్స్ దాకా ఉన్నట్టున్నాయి. 7 ఇంకా ఉన్నాయండి. 7 ఉన్నాయి. 7 ఉన్నాయా? 7 ఉన్నాయండి. ఓకే. మీకు ఇష్టమైన సాంగ్ ఏది? మొత్తం ఆల్ సాంగ్స్ ఐ థింక్ ఏక్ సే పర్కర్ ఏక్ స్టార్టెడ్ ఫ్రమ్ బ్రహ్మాండమంతా, మై సోలో కనులారా క్లాసిక్ సాంగ్, నానా సాంగ్ ఎమోషనల్ సాంగ్ వెరీ మచ్. దెన్ దిస్ సాంగ్ నా పేరు నువ్వని, ఆల్ ద చంద్ర. అండ్ బట్ యా మోస్ట్ ఫేవరెట్ ఇట్స్ నాట్ యెట్ రిలీజ్ దట్ ఆ ఒకటి సాడ్ సాంగ్ ఉంది. మై గాడ్. అంటే ఫాదర్ డాటర్ మధ్య వచ్చే సాంగ్, హీరో హీరోయిన్ అది హీరోయిన్ సాడ్ హీరో హీరోయిన్ లాస్ట్ లో క్లైమాక్స్ టైం అదే సినిమాలో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు అన్నిటికీ అలా అంటే కానీ నిజంగా చాలా ఎమోషనల్ పాట అండి. అది రిలీజ్ అవ్వలేదు. ఇంకొక పాట కూడా ఉంది, అలనాటి రామచంద్రుడు టైటిల్ కి ఒక రాముడు సీత లాంటి
చాలా పోయిటిక్, చాలా అందంగా రాశారు. సీతమ్మ సీతమ్మ పాట అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే, అది ఆల్సో వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్స్. మీ ఫేవరెట్ అది? చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, కానీ ఇప్పుడు జనరేషన్ యూత్ ఎక్కువ పుష్ప ఇలాంటి కొట్టు డీజే కొట్టు ఇలాంటి సాంగ్స్ ఎక్కువ ఇదవుతున్నారు. మీరు ఇంత ప్లెజెంట్గా ఉన్న సాంగ్స్ తీసుకెళ్తే ఎలా ఉంటుంది ఏంటని ఆలోచించారు? అంటే మ్యూజిక్, సంగీతం అనేది యూనివర్సల్ అండి. అవును, అందరికీ పాట బాగుంటే అది ఏ జానర్ అయినా ఎక్కేస్తుంది. సో ఇప్పుడు మాస్ పాటలు మేము కూడా సెట్లో ఉన్నప్పుడు, లేకపోతే సెట్లో లేనప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్ పాటలు ఎక్కువ వింటాం మేము. కానీ అప్పుడప్పుడు ఒక ఇమోషనల్ ఫేజ్లోనో లేకపోతే ఒక ప్లెజెంట్నెస్ కావాలంటే మంచి పోయిటిక్ బ్యూటిఫుల్ ప్రేమ పాటలు వింటాం కదా. సో అది ఇప్పుడు ఆలోచించలేదండి. మ్యూజిక్ బాగుంటే ప్రేక్షకులు వింటారు, మనం కూడా వాళ్ళనే మ్యూజిక్ లవర్స్. సో అంటే ఈ సినిమా స్టోరీకి ఎంతవరకు కావాలో అంతవరకే పెట్టారు, అంతేగాని ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి ఏదో చేద్దామని అయితే ప్రయత్నం చేయలేదు. ఆకట్టుకోవడానికి అలా అని చెప్పలేము. సినిమా చూడడానికి ప్రజెంటేషన్ మాత్రం చాలా కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా, సింపుల్గా అనిపించచ్చు. కానీ అలానే మనము పూర్తిగా ఆర్ట్ ఫిల్మ్ కూడా కాదు, అస్సలు కాదు. మంచి కమర్షియల్ టచ్ ఉన్న బ్యూటిఫుల్ రియలిస్టిక్ ఫిల్మ్. ఓకే, సో ఉన్నాయండి, ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మాండం అంత పాట మీరు వింటే we have the mass on college bit. Normally college students we dance in the fest. అది కూడా ఉంది. సో కాలేజ్ డైరెక్టర్ గారు మొన్న చెప్తూ నేను కమర్షియల్ ఫిల్మ్ తీయలేదు, కమర్షియల్ ఫిల్మ్లా తీయలేదు అని చెప్పారు. మీకు అలా కమర్షియల్ ఫిల్మ్లా అనిపించిందా, ఇది కాదనిపించిందా? ఇప్పుడు ఐ థింక్ కమర్షియల్ ఫిల్మ్ హ్యాస్ ఆయన కూడా కమర్షియల్ మూవీ కదా. అవును, సో బట్ ఓడియం ఉంది, ఓడియం. సో కంటెంట్ ఇప్పుడు కమర్షియల్ కంటెంట్స్, మొత్తం కంటెంట్స్, గుడ్ కంటెంట్స్ కమర్షియల్. హౌ వీఆర్ సి ఆర్ట్ ఫిల్మ్ ఇన్ ఈవెన్ వీ డోంట్ హ్యావ్ ద BGM mostly like that movie yesterday I was telling no Rana garu and Sai Pallavi garu Virata Parvam. That is a pure classic art movie. But ee movie commercial అంటే విరాట పర్వంలో జోనర్ వేరే ఉంటుంది, genre కూడా వేరే ఉంటుంది. That's what అందులో లవ్ స్టోరీ ఉంటుంది కానీ అది పూర్తిగా అది అది. ఇప్పుడు కమర్షియల్ అంటే మీరు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసేది కమర్షియల్ నా దృష్టిలో. ఇప్పుడు మాస్ అయిన అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు, ఫైట్స్ అవ్వచ్చు. ఇది క్లాస్ కమర్షియల్. తెలిసి కొత్త మా ఆకాష్ గారు ఒక కొత్త రకమైన సినిమా తీశారు యాక్చువల్లీ. సో కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, కానీ ప్రజెంటేషన్ చాలా ఫ్రెష్గా, ప్రశాంతంగా ఉంటుంది. సో అది టీజర్ చూస్తే కామెడీ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. అదే సైన్ థియేటర్ మా వెంకటేష్ గారు, చైతన్య గారు అందరూ చాలా మంచి క్యాస్ట్ క్రూ అందరూ ఉన్నారు. కాలేజ్ ఆడియన్స్కి అయితే ఫన్ సీక్వెన్సెస్, అంటే లవ్ స్టోరీ కనెక్ట్ అవుతుంది. దాంతోపాటు కాలేజ్లో మనము చేసే చేష్టలు అన్నీ చాలా బాగా కనెక్ట్ అవుతాయి. అది మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆ డైలాగ్ కూడా. మాకు టీజర్ లాంచ్ అప్పుడు దిల్ రాజు గారు వచ్చారు మాకు. అది కూడా మా అదృష్టం. ఆయన మొదటి సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా. అవును. సో ఆయన టీజర్ వచ్చినప్పుడు టీజర్ అంతా చూశారు, ఈజ్ అబ్జర్వింగ్, అంతా అనలైజ్ చేస్తున్నారు, బాగుంది మ్యూజిక్ అన్ని ఫీల్ అయినట్టున్నారు. లాస్ట్లో నీకు సైన్ థియేటర్ ఎక్కువ కదా అన్నప్పుడు ఆయన కూడా నవ్వింది, పక్కనే కూర్చున్నాడు. సో ఆయన నవ్వారంటే ఇట్స్ లైక్ ఆయన టేస్ట్ మనకు తెలుసు, ఈ నోస్ వాట్ ఆడియన్స్ వాంట్. సో అంటే మీ ఫస్ట్ సినిమాని దిల్ రాజు గారు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ రిలీజ్ చేస్తున్నారంటే ఎంతో కొంత విషయం ఉందని కదా. అంతే కదండి. అదే ఆయన చూసారా సినిమా? చూసారండి. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు హ్యాండిల్ చేశారు అదంతా. ఓకే, కానీ మా వరకు అయితే మా టీజర్ లాంచ్ వరకు ఆయన వచ్చి కలిసి ఆయన ఆశీస్సులు తీసుకొని మేము ఆ అదృష్టం అయితే దక్కింది మాకు. అదే మీ ఫస్ట్ సినిమా దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు తెలియగా మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి? చాలా గర్వంగా ఉంటుంది కదండి అసలు. అంటే మనం పడిన కష్టానికి మంచి ఫలితం వచ్చిందనే ఫీలింగ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫీలింగ్. మనం పడిన కష్టానికి మనం రోజు చెప్పలేము కదా, పోయి ఇంత కష్టపడ్డామంటే ఎవరు. కానీ ఏదో ఇప్పుడు మా డైరెక్టర్ గారి ఫిలాసఫీ, మా సినిమాలో అందరి ఫిలాసఫీ, మనం గట్టిగా ప్రయత్నం చేస్తే నిజాయితీగా పంచభూతాలు కూడా మనకి సపోర్ట్ చేస్తాయి అనేది సినిమాలో చాలా మంచి, సిద్ధార్థ్ అనే వ్యక్తికి మంచి ఫిలాసఫీ. సో అది నిజంగా మాకు జరిగింది. సెట్లో అన్నీ అనుకూలంగా జరిగినాయి ఒక రకంగా. ఇప్పుడు మోక్ష చెప్పినప్పుడు మనాలిలో బ్రహ్మాజీ గారితో పెద్ద క్రూ అందరు 16,000 feet హైట్లో. ఓకే, ఆ రోజు అక్కడ క్లౌడ్స్, వెదర్ మనకు కంట్రోల్ అస్సలు ఉండదు కదా. ఇక్కడ లోకల్లో షూట్ అంటే మనం ఎంతో కొంత లైట్ కటింగ్ అవి చేసుకోవచ్చు, కానీ అక్కడ వచ్చే గాలి, ఆ చలికి మనం ఏం చేయలేము. కానీ డైరెక్టర్ గారు, టీం అందరూ ఓకే రెడీ యాక్షన్ అన్నప్పుడు ఏదో తెలియని పాజిటివ్ హెల్ప్, అది ఇంకా
మా అదృష్టమే. ఓకే, అంటే ఈ ఫైనల్ కన్క్లూజన్ చేసుకుంటే ఈ స్టోరీ ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పబోతున్నారు మీరు? సో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ, ఖచ్చితంగా వన్ సైడ్ లవ్ స్టోరీ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో 90s కిడ్స్గా ప్రతి 90s కిడ్స్ అంటే వాళ్ళనే కాదు, కాలేజ్ పిల్లలైనా, హై స్కూల్లో పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ముసలివాళ్ళైనా అందరూ ఖచ్చితంగా సినిమాని చూసినప్పుడు వాళ్ళ పాత జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు గుర్తొస్తాయని మా గట్టి నమ్మకం అండి. సో ఆ నాస్టాలజియా ఫ్యాక్టర్ అనేది హెల్ప్ అవుతుంది, కనెక్ట్ అవుతుందని ఫీల్. మీరేం చెప్తారండి మాకు? మన లైఫ్కి ఫాదర్, మదర్, ఫ్రెండ్స్, పేరెంట్స్ లవ్, ఫ్రెండ్స్ లవ్, better half love, lovers, even love with the pets, with the nature. So I think అందరూ ఉంది ఈ మూవీలో. సో నాట్ ఓన్లీ లవ్ ఈజ్ అ బిగ్గర్ ఆస్పెక్ట్, how we love ourselves with the nature. So I think we should please come, and I think they will like it, and they will also have the respect for the small things. So beautiful props are used in this love story. ఈ టైంలో ఆ cassette series లేదు. We are 90s kids, so I'm a classical dancer, so shows low that time cassette series were being used. ఇప్పుడు only Bluetooth connection, even headphones కూడా లేదు, only Bluetooth, Spotify, all the digital platforms. So ఈ మూవీ చూసిన తర్వాత you will go back to that nostalgia. So I think all will, and we are new, please do support us. That's what we hope, that we will graduate and make ourselves the better and ultimately the best version, so that we can also do some greater movies. అంటే సినిమాలో ఇవన్నీ వాడారు కదా పాతకాలం నటివి, ఇది పీరియాడిక్ సినిమా లేదా ప్రజెంట్ జనరేషన్లో జరిగే సినిమా? లేదండి, ప్రజెంట్ జనరేషన్కే సినిమా పూర్తిగా. కానీ సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ కొంచెం ఒక రకంగా పాతకాల మనిషి, ఈ జనరేషన్లో ఉన్న పాతకాల మనిషి. సో అందుకే క్యాసెట్ మనసులో ఏమన్నా, ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, ఈజ్ అ ఇంట్రోవర్ట్. సో అందరితో అన్నీ చెప్పలేడు, క్లోజ్ ఫ్రెండ్స్తో కూడా కొన్ని చెప్పలేడు. సో ఆ పెయిన్, ఆ నొప్పి అయినా, సంతోషమైనా కొన్ని క్యాసెట్లో రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. దట్ ఈస్ హిజ్. సో అందుకే అప్పట్లో చాలా మందికి అలవాటు ఉండేది. అవునండి, ఒక డైరీ లాగా అనుకోండి, ఒక డైరీ, ఆడియో డైరీ. సో టీచర్ ఫస్ట్ సీన్ ఓన్లీ క్లిక్ చేసి. లవ్ గురించి మీరేమో వన్ సైడ్ లవ్ అని చెప్తున్నారు, హీరోయిన్ ఏమో నేచర్ లవ్ అని చెప్తున్నారు. ఇంతకీ మీ ఇద్దరికి వన్ సైడ్ లవ్స్ ఉన్నాయా? ఇందాక నేను చెప్పాను కదండి, ప్రతి ఒక్కరికి ఉంటుందని. సో ఎవరు వన్ సైడ్ లవ్? ఎవరో చిన్నప్పుడు స్కూల్లో, ఇంటర్లో. సో మీకండి? స్కూల్ వన్ ఇంగ్లీష్ టీచర్ క్రష్, ఫస్ట్ క్రష్. ఓకే, అంతేగాని హీరో హీరోయిన్స్ అలా ఏం కాదు. ఓకే, ఈ సినిమా గురించి ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? మనందరము ఓకే, ముందుగా August 2nd మా అలనాటి రామచంద్రుడు సినిమా రిలీజ్ అవుతుందండి. ఒక స్వీట్, మీ తీపి జ్ఞాపకాలు, మీ మంచి మెమరీస్ అవన్నీ గుర్తు చేసుకోవడానికి ఒక ఫీల్ గుడ్ సినిమా మీ ముందు తీసుకొస్తున్నాము. మీరు ఖచ్చితంగా వచ్చి చూసి, థియేటర్లోనే చూసి, ఒక మ్యూజికల్ విజువల్ ట్రీట్ కోసము థియేటర్లో చూసి మీరు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ అస్. ఓకే, మీరు మా ఫస్ట్ సినిమాతోనే ఒక మంచి క్లీన్ సినిమాతో వస్తున్నారు. ఫ్యూచర్లో కూడా ఇలాగే, అంటే చాలామందిని ఇన్స్పైర్ చేసే హీరోస్ ఉంటారు కదా, ఇలా మంచి హీరోగానే ఇలాగే ఉండాలి, మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను భవిష్యత్తులో. మీరు కూడా మోక్ష, మీరు కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూసారు కదా, అలనాటి రామచంద్రుడు August 2న రిలీజ్ కాబోతుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా వస్తుంది. అందరూ ఫ్యామిలీతో వెళ్ళి తప్పకుండా ఈ సినిమా చూడండి, ఆదరించండి. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.